అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము లూకాసు వార్త 13:34. లూక్ 13:34. కోడి తన బిడ్డలను రెక్కల క్రింద దాచినట్లుగా దేవుడు మనల్ని ఆయన రెక్కల క్రింద దాచి ఉంచును. ఆమెన్. దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగులకుండా మనల్ని కాపాడుతానంటున్నాడు. కోడి తన పిల్లలను ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు, ఏదైనా కీడు వచ్చినప్పుడు ఎలాగైతే రెక్కల క్రింద దాచిపెట్టి ఎలాంటి కీడు మరి ఆ పిల్లల మీదకి రాకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఉందో, దేవుడు కూడా మనల్ని అలా కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. మనం వేటకాని ఊరులలో పడకుండా, ఘోర వ్యాధులలో పడకుండా, భయంకరమైన ఉపద్రవములలో పడకుండా, యాక్సిడెంట్స్ కాకుండా, ప్రతి విషయంలో కూడా దేవుడు నేను మిమ్మలను తోడుగా ఉండి కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆ దేవాతి దేవునిపై ఎందరైతే ఆధారపడతారో వారిని దేవుడు ఎప్పుడు కూడా ఇదిగో నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తానని చెప్తున్నాడు. మీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకున్నట్లు నా దూతలకు నేను ఆజ్ఞాపిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి పోయినా కానీ ఏ పని చేస్తున్నా ఎల్లప్పుడూ ప్రభు పైన ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నిద్రపోకుండా కునుకగా మనల్ని నిత్యం కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిత్యం ఆయనపై ఆనుకొని మనం ముందుకు సాగి వెళ్ళినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడమే కాదు, మనల్ని పక్షిలాగా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడుతాడు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లు నీ రెక్కల క్రింద మమ్మ దాచి ఉంచుతానని ప్రభువా నీకు స్తోత్రం. అవును తండ్రి నాయన, ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ప్రవ్వా పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమై కాపాడి ఉన్నావు నాయన. మమ్మలను కూడా ప్రవ్వా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండగా నువ్వు కాపాడుతూ ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా నాయన నీవే మాకు తోడుగా ఉండమని ప్రవ్వా అయ్యా, మరి నీ రెక్కల నీళ్లు మమ్మల్ని భద్రపరచమని, ఏ కీడు రాకుండా మా ప్రవ్వా కీడును మాకు మేలుగా మార్చమని అయ్యా, మాకు మా సరిహద్దులు విశాలపరిచి నీ శక్తితో బలముతో మమ్మల్ని నింపమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని బాగు చేయమని నాయన. ఎవ్వరు కూడా ఈరోజు నాయన అయ్యా ఏ కీడులో పడకుండానట్లు ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడై ఉండమని, కృపాక్షేమములు దయచేయమని ప్రభా నీకు వందనాలు. అవును తండ్రి నాయన, ఈరోజు ఎంతమంది బిడ్డలు జన్మదినం జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. అయ్యా బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నీ కృపాహస్తమును తోడుగా ఉంచమని నాయన, నీ పరిశుద్ధ దూతల యొక్క కాపుదలు ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా నీకు స్తోత్రాలు. అవును నాయన అయ్యా నీకు వందనాలు. జకర్యా 2:5 ప్రకారముగా ప్రతి కుటుంబము చుట్టూ నీవే అగ్ని ప్రాకారంగా ఉండి నాయన, ప్రతి వాహనమును కూడా నీవే నీ స్వాధీనంలో తీసుకొని అయ్యా ఈరోజు ఎవ్వరు కూడా ఎలాంటి అపాయంలో పడకుండానట్లు వారి కుటుంబాలకి నాయన అయ్యా వారున్న స్థలముల చుట్టూ నీ కాపుదల దయచేయమని, వారు వెళ్తున్న ప్రతి పనిలో కూడా వారికి విజయం ఇచ్చిన ఆయన ఎవ్వరు ఎక్కడ కూడా ఎవ్వరి చేతిలో చిక్కబడకుండానట్లు ప్రభా సహాయము దయచేయమని నాయన. అన్యాయంగా ఎందరిపై కోర్టు కేసులు పెట్టబడి ఉన్నాయో ప్రభా దయచేసి నీవు న్యాయము జరిగించమని అయ్యా, నీ బిడ్డలను ప్రవ్వా కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లు దాచుతానని చెప్పి ఉన్నావు నాయన. దయచేసి ఈరోజు ప్రవ్వా నీ బిడ్డలు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ కార్యములలో వెళ్తూ ఉన్నారో నాయన ఎవ్వరు కూడా ఏ దుష్టుని చేతిలో నాయన చిక్కకుండా ఉన్నట్లు ప్రవ్వా నీవే సహాయం అందించమని ప్రార్థిస్తూ నాయన. ఈరోజు జాబ్స్ లేని బిడ్డలకు జాబ్స్ అనుగ్రహించండి నాయన. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ప్రవ్వా నీవే నీ పరలోక ద్వారమును తెరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని ప్రభా యవన బిడ్డల చుట్టూ నీ కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కనుక దయచేసి మాకు వాట్సాప్ చేయండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.